మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రశ్నలు అనేవి చూద్దాం. మొదటి ప్రశ్న వచ్చేసరికి హెర్బర్ట్ పాఠ్యపథక సోపానాల్లో మొదటిది. మనకి హెర్బర్ట్ సోపానాల నుంచి ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం అయితే ఉంటుంది. హెర్బర్ట్ పాఠ్యపథక సోపానాల్లో మొదటిది సన్నాహం. మనకి ఇంకా ప్రశ్న అనేది ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుందంటే, రెండవది ఏంటని అడిగాడంటే సన్నాహం, సమర్పణ లేదా విషయ విశదీకరణం, మూడవది సంసర్గం, నాలుగవది సాధారణీకరణం, ఐదవది అన్వయం, ఆరవది పునర్విమర్శ. ఏ రకంగా అడిగినా కానీ ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలి. మెరిసన్ నమూనా లేదా యూనిట్ నమూనాకు సంబంధించి చూసినట్లయితే ఇందులో విద్యార్థి విషయ నైపుణ్యాన్ని పెంపొందించడానికి ప్రాధాన్యత ఇస్తారు. శోధన, ప్రదర్శన, సాంశీకరణం, వ్యవస్థీకరణం, వల్లివేయటం. ఈ విధంగా టాపిక్ మొత్తంగా చదివినట్లయితే మార్క్ అనేది ఎక్కడ కూడా మిస్ అవ్వదు, బిట్ అనేది మిస్ అవ్వదు. గైస్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ప్రయోగశాల పద్ధతి గుణాలు ఏంటని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు అయితే ఇచ్చారు. ఆప్షన్ ఏ జట్టు నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఆప్షన్ బి సామూహిక భావనలు పెరుగును, ఇది కూడా సరైనదే. అన్ని శీర్షికలు కనువైంది, ఇది సరికాదు. పరిశోధన నైపుణ్యాలు పెరుగుతాయి. ఇక్కడ మనకి ప్రయోగశాల పద్ధతి గుణాలు ఏంటని చెప్పేసి అడుగుతున్నాడు. జట్టు నైపుణ్యాలు పెరుగుతాయి, సామూహిక భావన పెరుగును, పరిశోధన నైపుణ్యాలు పెరుగుతాయి. ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది, ఏబిడి. తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో గణిత బోధనాభ్యసన ప్రక్రియకు సంబంధించిన సాఫ్ట్వేర్ కానిది. ఈ క్రింది వాటిలో గణిత బోధనాభ్యసన ప్రక్రియకు సంబంధించిన సాఫ్ట్వేర్ కానిది. జియోజిబ్రా, అరిజోనా, మ్యాథ్లాబ్. ఆప్షన్ 4 వచ్చేసరికి బీట్ డిఫెండర్. ఇది మనకి సాఫ్ట్వేర్ కానిది. బీట్ డిఫెండర్ అనేది కాదు, మిగిలినవన్నీ కూడా సరైనవే. తదుపరి ప్రశ్న, రుబ్రిక్ అనేది ఏంటని చెప్పేసి ఇక్కడ మనకు ఆప్షన్లు అయితే ఇచ్చారు. సరైన సమాధానం చూసినట్లయితే స్కోరింగ్ సాధన. రుబ్రిక్ అనేది స్కోరింగ్ సాధనం. ఓకే, ఆప్షన్ 3 సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, డాటా అనే గ్రంథ రచయిత ఎవరు? ఇక్కడ మనకి ఆప్షన్లు అన్నీ కూడా చూసినట్లయితే యూక్లిడ్. ఇక్కడ మనకి సరైన సమాధానం. డేటా గ్రంథకర్త. మనకి తదుపరి ప్రశ్న, అభ్యసకుడు బహుపది పరిమాణాన్ని బట్టి వివిధ బహుపదులకు ఉదాహరణలు ఇవ్వటం అనేది క్రింది విద్యా ప్రమాణం. అభ్యసకుడు బహుపది పరిమాణాన్ని బట్టి వివిధ బహుపదులకు ఉదాహరణలు ఇవ్వటం అనేది ఈ క్రింది విద్యా ప్రమాణం. వ్యక్తపరచడం. ఇక్కడ మనకి సరైన సమాధానం అయితే అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, అబ్జర్వ్ ద ఫాలోయింగ్. ఇక్కడ మనకి ఒక ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. ఈ క్రింది వాటిని పరిశీలించండి. 1 × 1 = 1. ఈ విధంగా ఒక స్ట్రక్చర్ అయితే ఇచ్చారు. పై అమరిక ఈ క్రింది వాటిలో ఏ విలువకు సంబంధించింది? పై అమరిక అనేది క్రింది వాటిలో ఏ విలువకు సంబంధించింది? ఆప్షన్ల ప్రకారం వినోద విలువ. ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అయితే అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, గణిత పద్ధతులను వివరించటం అనేది సమస్య సాధన, అనుసంధానం, భావ వ్యక్తీకరణ, కారణాలు తెలపడం, నిరూపణలు చేయటం. గణిత పద్ధతులను వివరించటం, భావ వ్యక్తీకరణ. ఆప్షన్ 3 సరైన సమాధానం, భావ వ్యక్తీకరణ కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, హన్షిత అనే ఒక 8వ తరగతి విద్యార్థిని a⁻n = 1/a⁻n = a≠0 అనే ఫార్ములా ఉపయోగించి 10⁻² = 1/100గా నిర్ధారించడం అనేది. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే నిగమన హేతువాదం. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. ఖచ్చితంగా అగమన హేతువాదం లేదా నిగమన హేతువాదం ఈ టాపిక్ నుంచి కన్ఫామ్గా బిట్ అనేది రిపీట్ అవుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ టాపిక్ని ఖచ్చితంగా ఫోకస్ చేయండి. తదుపరి, సమస్య పరిష్కార పద్ధతిలో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు ఏంటని చెప్పేసి ఇక్కడ ప్రశ్న. గణనలు సరిగ్గా చేయలేకపోవడం, సరైన విధానాన్ని ఎంచుకోవటంలో లోపం, విద్యార్థుల్లో స్వీయ క్రమశిక్షణ తగ్గటం, సమస్యను సరిగ్గా విశ్లేషించలేకపోవటం. కరెక్ట్ ఆన్సర్ ఏబిడి. గణనలు సరిగ్గా చేయలేకపోవటం, సరైన విధానాన్ని ఎంచుకోవటంలో లోపం, సమస్యలు సరిగ్గా విశ్లేషించలేకపోవటం. సమస్య పరిష్కార పద్ధతిలో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు. మనకి తదుపరి ప్రశ్న,
విషయనిష్ట ప్రశ్నల ప్రయోజనాలు. విషయనిష్ట ప్రశ్నల ప్రయోజనాలు ఏంటని చెప్పేసి ఇక్కడ ప్రశ్న. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ABD. ఇంటి పరీక్షల నిర్వహణ తేలిక, వ్రాతలో వేగం, శైలి ప్రభావం ఈ పరీక్షలపై ఉండదు, జవాబులు రాయటానికి తక్కువ సమయం పడుతుంది. ఇక్కడ విషయనిష్ట ప్రశ్నల ప్రయోజనం కానిది ఏంటంటే భాషా సామర్థ్యం పెరుగుతుందనేది కాదు. ABD. మనకి తదుపరి ప్రశ్న, OBB గణిత పేటికలో ఉండే మొత్తం ఘనాకార కడ్డీల సంఖ్య. OBB గణిత పేటికలో ఉండే మొత్తం ఘనాకార కడ్డీల సంఖ్య 100. ఇక్కడ మనకి సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, క్రింది వాటిలో విశ్లేషణ పద్ధతి యొక్క గుణాలు ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. ఈ క్రింది వాటిలో విశ్లేషణ పద్ధతి యొక్క గుణాలు. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 3 ABD. అంటే ఇక్కడ కంఠస్థం చేయవలసిన అవసరం లేదు, ఇంటి పని ఉండదు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. విద్యార్థులు చాలా వేగంగా పని పూర్తి చేస్తారనేది కాదు. విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచన చేయటం మొదలు పెడతారు. ప్రతి సోపానానికి తగిన హేతువు ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ABD అనేది సరైన సమాధానం అవుతుంది. ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, సమస్య పరిష్కార పద్ధతిలోని సరైన సోపానాల క్రమాన్ని ఎంచుకోండి. గుర్తించటం, నిర్వహించటం, సేకరించటం, వ్యవస్థీకరించటం. గుర్తించటం, నిర్వచించటం, సేకరించటం, వ్యవస్థీకరించటం అనేది ఇక్కడ మనకి సరైన సమాధానం. సమస్య పరిష్కార పద్ధతికి సంబంధించి సోపానాల సరైన క్రమం. నెక్స్ట్, అభ్యసన జరుగుతున్న సమయంలో విద్యార్థుల నిష్పాదన నాణ్యతను నిర్ణయించడం అనేది. అభ్యసన జరుగుతున్న సమయంలో విద్యార్థుల నిష్పాదన నాణ్యతను నిర్ణయించటం అనేది. ఇక్కడ మనకి ఆప్షన్లన్నీ కూడా చూడండి. మూల్యాంకనం, మదింపు, మాపనం, పరీక్ష. మదింపు రైట్ ఆన్సర్. మదింపు ఇక్కడ మనకి సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, నేపియర్ పట్టీలను ఉపయోగించి ఈ ప్రాథమిక ప్రక్రియలను సులువుగా నేర్చుకోవచ్చు. నేపియర్ పట్టీలను ఉపయోగించి ఈ ప్రాథమిక ప్రక్రియలను సులువుగా నేర్చుకోవచ్చు. సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగహారం. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే గుణకారం రైట్ ఆన్సర్. గుణకారం ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, విద్యా ప్రణాళిక అనగా. ఆప్షన్లు చూడండి. విద్యా ప్రణాళిక అనగా ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే పాఠశాలలో విద్యార్థులు పొందిన అన్ని అనుభవాలు. విద్యా ప్రణాళిక అనగా ఆప్షన్ల ప్రకారం పాఠశాలలో విద్యార్థులు పొందిన అన్ని అనుభవాలు మనకి సరైన సమాధానం అయితే అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, విద్యార్థి తాను నేర్చుకున్న భావనల అవగాహన ఎంత మేరకు జరిగిందనే విషయాన్ని వెంటనే తెలుసుకోవడం కోసం ఉద్దేశించబడింది. విద్యార్థి తాను నేర్చుకున్న భావనల అవగాహన ఎంత మేరకు జరిగిందో విషయాన్ని వెంటనే తెలుసుకోవటం కోసం ఉద్దేశించింది. ఇవి చేయండి ఇక్కడ మనకి సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, KWL చార్ట్లో W అనగా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వాంట్ టు నౌ. ఇక్కడ మనకి ఆప్షన్ 3 సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో మంచి గణిత తరగతి గది లక్షణాలు. క్రింది వాటిలో మంచి తరగతి గది గణిత లక్షణాలు ఏంటని చెప్పేసి అడుగుతారు. గాలి, వెలుతురు, చక్కగా ప్రసరించే ఏర్పాటు ఉండాలి. నిరంతరం పనిచేసే విద్యుత్ వ్యవస్థ ఉండాలి. బోధనాభ్యసన పరికరాలను ప్రదర్శించే ఏర్పాటు ఉండాలి. గణిత సూత్రాలతో కూడిన గోడపత్రిక ఉండాలి. గణిత పుస్తకాల కోసం ప్రత్యేక అలమార కేటాయించాలి. ఇక్కడ ఇచ్చిన అన్ని అంశాలు కూడా సరైన అంశాలే కనుక A, B, C, D, E అనేది ఆప్షన్ 4లో ఉంది కాబట్టి ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. ఓకే గైస్ లైక్ చేయాలి గైస్. ఇంకెవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేసేయండి. తదుపరి ప్రశ్న, సమస్య నిరూపణలో క్రమాన్ని అర్థం చేసుకోవడం అనేది. సమస్య నిరూపణలో క్రమాన్ని అర్థం చేసుకోవటం అనేది ఇక్కడ ఆప్షన్లు అయితే ఉన్నాయి. సమస్య నిరూపణలో క్రమాన్ని అర్థం చేసుకోవటం అంటే కారణాలు తెలపడం, నిరూపణలు చేయటం. కారణాలు తెలపడం, కారణాలు చెప్పటం, నిరూపణలు చేయటం. ఇక్కడ మనకి ఆప్షన్ 2 సరైన సమాధానం అయితే అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో ప్రాథమికోన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుని పాత్ర కానిది. గణితాన్ని తన జీవితంలో ఒక భాగంగా భావించాలి.
గణిత బోధనలో తనదైన ప్రత్యేక శైలి ఏర్పరచుకోవాలి. గణిత పత్రికల్లో వ్యాసాలు, గణిత పుస్తకాల రచిస్తూ ఉండాలి. గణిత ప్రయోగశాలల ఏర్పాటు కొరకు విద్యార్థుల నుంచి నిధులు సేకరించాలి. గణిత ఉపాధ్యాయుని పాత్ర కానిది ఆప్షన్ 4. గణిత ప్రయోగశాల ఏర్పాటు కొరకు విద్యార్థుల నుంచి నిధులు సేకరించాలి. ఇది మనకి సరికాని పాత్ర. ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం ఏదవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, రాష్ట్రంలో పాఠ్యపుస్తకాలు రూపొందించి అభివృద్ధి చేసే సంస్థ ఆంధ్రప్రదేశ్లో అయితే SCRT. తదుపరి ప్రశ్న, ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ కింది గణిత విలువకు చెందింది. ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ క్రింది గణిత విలువకు చెందిందని చెప్పేసి మనకి ఇక్కడ ప్రశ్న. సరైన సమాధానం చూసినట్లయితే సాంస్కృతిక విలువ. తాజ్మహల్ అనేది సాంస్కృతిక కట్టడం. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించి సాంస్కృతిక విలువ రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, క్రింది వాటిలో సంశ్లేషణ పద్ధతికి సంబంధించినది. క్రింది వాటిలో సంశ్లేషణ పద్ధతికి సంబంధించినది సమాచారాత్మకం, సంక్షిప్తం, శాస్త్రీయం, సమయం ఆదా. ఇక్కడ మనకి సంబంధించినది శాస్త్రీయం రైట్ ఆన్సర్. సంశ్లేషణ పద్ధతికి సంబంధించింది. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో OBB గణిత పేటికకు చెందనిది. జియోబోర్డ్, భిన్నాల చట్రం, నేపియర్ పట్టీలు, క్యూసినర్ పట్టీలు. కరెక్ట్ ఆన్సర్ జియోబోర్డ్. జియోబోర్డ్ అనేది జ్యామితీయ ఆకారాలను బోధించడానికి, త్రిభుజం, వివిధ ఆకారాలను బోధించడానికి ఈ జియోబోర్డ్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ప్లే అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ స్థాపించిన వారు ఎవరు? ప్రొబెల్ సరైన సమాధానం. తదుపరి ప్రశ్న, గణితంలో నేర్చుకున్న అంశాల ఆధారంగా విద్యార్థి అవిచ్ఛిన్నంగా జ్ఞానాన్ని నిర్మించుకోవాలంటే ఏ రకమైన విద్యా ప్రణాళిక వ్యవస్థాపనం అవసరం? గణితంలో నేర్చుకున్న అంశాల ఆధారంగా విద్యార్థి అవిచ్ఛిన్నంగా జ్ఞానాన్ని నిర్మించుకోవాలంటే ఏ రకమైన విద్యా వ్యవస్థాపనం అవసరం అంటే మనకి సరైన సమాధానం సర్పిల పద్ధతి రైట్ ఆన్సర్. సర్పిల పద్ధతి ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, క్రింది నిరూపణలలో ధృవీకరణ ప్రక్రియకు చెందినవి. క్రింది నిరూపణలలో ధృవీకరణ ప్రక్రియకు చెందినవి. ఇక్కడ మనకి నియత నియమాలు, అనియత నియమాలు, దృశ్య రూప నియమాలు, తార్కిక నియమాలు. కరెక్ట్ ఆన్సర్ ABC. నియత నియమాలు, అనియత నియమాలు, దృశ్య నిరూపణలు. సరైన సమాధానం తార్కిక నిరూపణలు అనేది కాదు, ABC. మనకి తదుపరి, కొంత సమయం బోధన పూర్తయిన తర్వాత జరిగిన నిష్పాదన స్థాయిపై కేంద్రీకరించటం అనేది మూల్యాంకనం. సరైన సమాధానం. తదుపరి ప్రశ్న, లయ ఎక్కడుంటే అక్కడ సంఖ్య ఉంటుంది అని పేర్కొన్న వారెవరు? లయ ఎక్కడుంటే అక్కడ సంఖ్య ఉంటుందని పేర్కొన్న వారెవరు? ఇక్కడ మనకి సరైన సమాధానం పైథాగరస్. సరైన సమాధానం. తదుపరి ప్రశ్న, ఉత్తమ గణిత పాఠ్యపుస్తక లక్షణం కానిది. అంటే 3 లక్షణాలు ఉన్నాయి. సమస్యల క్రమం క్లిష్టత నుంచి సరళతకు ఉండాలి. సాంఘిక సాంస్కృతిక విలువలను అభివృద్ధి పరిచేదిగా ఉండాలి. మూల్యాంకనం కోసం పునరుచ్చరణ అభ్యసనాలు ఉండాలి. స్వయం మదింపు చేసుకోవడానికి వీలైన అభ్యాసాలు ఉండాలి. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే సమస్యల క్రమం క్లిష్టత నుంచి సరళతకు ఉండాలి. ఉత్తమ గణిత పాఠ్యపుస్తక లక్షణం కానిది ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మిగిలినవన్నీ కూడా ఉత్తమ గణిత పాఠ్యపుస్తక లక్షణాలకు సంబంధించినవే. హ్యూరెస్కో అనే పదం యొక్క అర్థం ఏమిటి? ఇక్కడ మనకి సరైన సమాధానం ఐ ఫైండ్. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. హ్యూరెస్కో అనే పదం యొక్క అర్థం. మనకి తదుపరి ప్రశ్న, గణిత తార్కికతను వివరించడం అనేది దీనికి సంబంధించింది. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే గణిత తార్కికతను వివరించడం అనేది దీనికి సంబంధించింది. కరెక్ట్ ఆన్సర్ భావ వ్యక్తీకరణ రైట్ ఆన్సర్. భావ వ్యక్తీకరణ ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. తదుపరి, ఈ క్రింది వాటిలో అగమన ఉపగమం లక్షణాలు. ఈ క్రింది వాటిలో అగమన ఉపగమం లక్షణాలు ఏంటని చెప్పేసి అడుగుతారు. ఉదాహరణల నుంచి సూత్రాలను చేయటం జరుగుతుంది. మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలకు సాగుతుంది. ప్రయోగాలు లేదా పరిశీలనలు చేయడం ద్వారా సాధారణీకరించడం జరుగుతుంది. ABC ఇవన్నీ కూడా సరైనవే. సూత్రీకరణలు మళ్ళీ నిగమన పద్ధతిలోకి వెళ్తుంది. అమూర్త విషయాల నుంచి మూర్త విషయాలకు సాగుతుంది. ఇది కూడా ఆగమన పద్ధతికి సంబంధించింది కాదు కాబట్టి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ ABC అనేది సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న,
ఏపీఈకేఎక్స్ను విస్తరించుము. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఈ నాలెడ్జ్ ఈ ఎక్స్చేంజ్. ఆప్షన్ 2 సరైన సమాధానం. ఈ వీడియోలో మనం మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు క్విక్ రివిజన్ కింద కంప్లీట్ చేయడం జరిగింది కదా. మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో చాలా ఇంపార్టెంట్ లైవ్ ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. ఒకసారి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి లైవ్ అనే ఫోల్డర్లోకి వెళ్ళి అప్లోడ్ అయిన అన్ని వీడియోస్ని కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.